మొట్టమొదట నిన్న మొన్న జిల్లాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, కేటాయింపుల గురించి కావచ్చు, అస్సలు అర్హత లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులే అండ్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక విషయాన్ని మనమందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత 5 ఏళ్ల కాలం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 356 అనే ఒక బూత్ జీవోని తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 102 ప్రాజెక్టులను ఎక్కడేసిన గొంగలు అక్కడ నిలబడిపోయేటట్టుగా అనుకున్న పర్సంటేజ్ జరగలేదనో రకరకాల రీజన్స్ పెట్టి ప్రజలకు రాష్ట్రానికి తాగునీటికి ఉపయోగపడే ప్రాజెక్టులన్నింటినీ కూడా అర్ధాంతరంగా దానిని నిలబెట్టేశారు. ఈరోజు ఇద్దరు సీఎంలు మాట్లాడారు అనే మాట గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టుకునే బదులు ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అప్పుడే పెట్టుకొని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి మీ పార్టీ నాయకుడిని మీరే వెళ్ళి అడిగి గట్టిగా చేపించునుంటే ఆ పనులు చేపించునుంటే ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ అనేది రాష్ట్రంలో వచ్చేది. కానీ ఆ రోజు గాలికి వదిలేసి ఈరోజు ఏదో బురద జల్లాలి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద అనే ఒకే ఒక ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయా జిల్లాల్లో వాళ్ళ నాయకులను అదే అడుగుతున్నారు. ఆ 102 ప్రాజెక్టులను ఎందుకు వైసీపీ ప్రభుత్వం మరి మొదలుపెట్టలేదు, పూర్తి చేయలేదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. దావన్నింటినీ తప్పించుకోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని పెట్టుకొని మీరు ముందుకు రావడం. ఈరోజు మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో మనం చూసుకున్నప్పటికీ ఆ రోజు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడుతుందని ఈరోజు పేరూరు కానీ, భైరవాంతిప్ప కానీ, అదే రకంగా జిల్లేడు బండ కానీ ఇటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ చేయకోకుండా ఆపేసి, వాస్తవంగా చెప్పాలంటే బద్ధకం. నిజంగా సరిగ్గా చూసుకోవాలంటే నిజంగా చెరువులు తెలుగుదేశం హయాంలో గ్రావిటీతో చెరువులు నింపిన కనీసం కాలువలు క్లీన్ చేసి కింద చెరువుకు నీళ్లు తీసుకెళ్ళడానికి కూడా బద్ధకాన్ని చూపించిన నాయకులు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, మరి కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఇదే పద్ధతుల్లో మీరు ముందుకు పోతే ప్రజలందరూ, రైతులందరూ ఈరోజు మిమ్మల్ని ఊర్లో ఉరికించుకొట్టే పరిస్థితి ఉంది. ఈరోజు రాయలసీమ ప్రాంత రైతులకు ఒక దిశ చంద్రబాబు నాయుడు గారు చూపించారు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, హార్టికల్చర్ అంటూ ఈరోజు ఒక రాయలసీమ ప్రాంతాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా ఈరోజు డెవలప్ చేసిన గొప్ప పేరు చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో నిలిచిపోతుంది. ఈరోజు మనం ఏం చేశాం, ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాం అనే దాన్ని 5 ఏళ్ల గవర్నమెంట్లో ఒక్కసారి వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే అనంతపురం జిల్లాలోకి వచ్చి ఎలక్షన్ల హామీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 5 లక్షల ఎకరాలకు అనంతపురం జిల్లాలో నీళ్ళు ఇస్తానని చెప్పి డైరెక్ట్గా మీ పాదాల దగ్గరకు నీళ్ళు తగులుతాయని చెప్పని హామీ ఇచ్చిపోవడం జరిగింది. 5 లక్షల ఎకరాలు పక్కకు పోయినా కానీ ఏ కాన్స్టిట్యున్సీను ఒక ఎకరాకు చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు ఈ వైఎస్ఆర్ పార్టీ ఉన్నన్ని రోజులు గవర్నమెంట్లో అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ పద్ధతులు మానుకోండి. ఈరోజు హంద్రీనీవా ద్వారా ఎన్ని చెరువులకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నీళ్ళు అందుతున్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు సాగులోకి వస్తున్నాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏ మేరకు పెరిగాయి అనే విషయాలన్నింటినీ కూడా మీరు చూసుకొని మీరు ఏదన్నా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైనా డెవలప్మెంట్ అనేది రాత్రికి రాత్రి డెసిషన్స్ అనేటివి అప్పటికప్పుడు జరిగేటివి కాదు. ఏదైనా సరే రాయలసీమ కోసం, ఈ రాష్ట్ర రైతుల అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారి ముందు నుంచి కూడా ఆయన అడుగులు అదే రకంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రౌండ్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, స్టేట్ స్థాయి వరకు కూడా ప్రజలు, రైతులని ఒక ముఖ్య దీనిగా పెట్టుకునే ముందుకెళ్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను.